కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. ఈ ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసింది. ఈ క్రమంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాయ్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ సర్కారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ను వేసింది. కమిషన్ గడువు తొలుత జూన్ నెలలో ముగిసింది. అప్పుడు 2 నెలలు పొడిగించారు. ఇప్పుడు మరో 2 నెలలు పొడిగించారు. విచారణ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సతీష్, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి పిసి ఘోష్ కమిషన్ అయితే పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరింత గడువు ఇస్తూ దాదాపు 2 నెలలు దీన్ని కమిషన్ గడువును పొడిగిస్తూ అయితే ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండి సతీష్. విజయ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఒకసారి విచారణ గడువును పెంచినటువంటి ప్రభుత్వం మరొకసారి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో జూన్ లో ముగుస్తుంది అనుకున్నటువంటి విచారణ ఇప్పుడు అక్టోబర్ వరకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేపట్టేందుకోసం కాలయాపన జరుగుతుంది అనేటువంటి నిర్ణయాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రాజెక్టుకు సంబంధించి అటు ఇంజనీర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితుల పరిశీలన, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి లోపాలు ఏంటి అనేటువంటి కోణంలో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాలాతీతం అవుతుండటంతో పాటుగా కొన్ని పరిస్థితిని అనుకూలించకపోవడం, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరించని కారణంగా, కాంట్రాక్టర్లు కూడా కొంతవరకు సహకరించినటువంటి కారణంగా కాలాతీతం కావడంతో సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి తుది నివేదిక ఇచ్చేటువంటి ఉద్దేశంతో కమిటీస్ చాలా సమయాన్ని అడిగినట్టుగా తెలుస్తుంది. దాంతో ప్రభుత్వం స్పందించి మరొక మారు విచారణ గడువును పొడిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సతీష్.